I'm Dr. Sudhavani. Today let's talk about hidradenitis suppurativa. సో చాలా మందికి ఈ అండర్ ఆర్మ్స్ కానివ్వండి లేకపోతే గ్రాయిన్స్ లో చిన్న చిన్న ఫాలిక్యులైటిస్ అంటే పస్ ఫిల్డ్ లీజన్స్ లాగా వస్తుంది. పస్ట్యూల్సే కాకుండా పెద్ద పెద్ద నాడ్యూల్స్, దాని తర్వాత అవి ఆ నాడ్యూల్స్ నుంచి పస్ రావడము, చాలా బ్యాడ్ స్మెల్ రావడము, ఇట్లా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మంచి డ్రెస్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే ఆ పస్ కానీ ఆ బ్లడ్ మరకలు కానీ బట్టలకి అంటిస్తూ ఉంటాయి. సో ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్. అంతేకాకుండా ఇది వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ని కూడా చాలా దెబ్బతీస్తుంది. యాంటీబయాటిక్స్ వాడతారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, బట్ మళ్ళీ వస్తుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ హైడ్రాడెనిటిస్ సపరేటివాకి అంటే, ఫస్ట్ యాంటీబయాటిక్స్ వాడాలి. ఇది కూడా డిఫరెంట్ యాంటీబయాటిక్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చాలా రోజులు వాడాల్సి ఉంటుంది. 6 to 8 వీక్స్ లేదా 2 months 3 months అలాగా. ఎవరైతే ట్రీట్మెంట్ కి అస్సలు రెస్పాండ్ అవ్వరో వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే లేజర్స్ కూడా చేయొచ్చు. వాస్కులర్ లేజర్, లాంగ్ పల్స్ క్యూ స్విచ్ లేజర్, ఇవి రెండు కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్ బయలాజికల్స్. ఈ బయలాజికల్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ హైడ్రాడెనిటిస్ సపరేటివాని కంట్రోల్ చేయొచ్చు. హైడ్రాడెనిటిస్ సపరేటివా అనేది ఎపోక్రైన్ గ్లాండ్స్ ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇది ఒక క్రానిక్ కండిషన్. సో అందుకనే ఇక్కడ పస్ట్యూల్స్, తర్వాత సైనస్ ట్రాక్స్, స్కార్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్. సో అదర్ సైడ్స్ ఏంటి అంటే ఇది ఓన్లీ గ్రాయిన్స్, అండర్ ఆర్మ్సే కాకుండా బ్రెస్ట్ కింద, తర్వాత నేటల్ క్లెఫ్ట్ అంటారు, అంటే బటక్స్ దగ్గర, ఈ ఏరియాస్ లో ఇది వస్తుంది. యాక్నీ అనేది డిఫరెంట్, హైడ్రాడెనిటిస్ సపరేటివా అనేది డిఫరెంట్. సో యాక్నీలో ఏంటి అంటే ఇక్కడ కూడా కొమెడోన్స్ ఉంటాయి. హైడ్రాడెనిటిస్ సపరేటివాలో కూడా కొమెడోన్స్ అంటే ఓపెన్ బ్లాక్ హెడ్స్ లాగా ఉంటాయి. ఈ సైనస్ ట్రాక్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా పెయిన్ ఉంటుంది. సైనస్ ట్రాక్స్ ఫామ్ అయినప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. సో ఇలాంటి కండిషన్ అంటే మీకు రికరెంట్ గా అండర్ ఆర్మ్స్ లో కానీ లేదా గ్రాయిన్స్ లో కానీ ఆ పస్ట్యూల్స్ వచ్చి పోతున్నాయి అండ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ లేదు అంటే అది తప్పకుండా హైడ్రాడెనిటిస్ సపరేటివా అయి ఉంటుంది. మీరు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి. అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ బెటర్ రిజల్ట్స్.